కానీ మోత అయితే ఏం ప్రాఫిట్ ఉంది నీకు? గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 9:30 అండ్ నేను మాన్య టీ పెట్టుకొని కూర్చున్నాము. క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కానీ ఇంకా మ్యామ్ ఏం చెప్పలేదు, వేరే ఏదో చెప్తున్నారు. ఇంకా సో ఇంకా స్టార్ట్ అవుతుంది చెప్పండి. అప్పుడు వేడిగా టీ తాగేస్తే అప్పుడు క్లాస్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. మాన్య దగ్గుతుంది, చలువు బాగా చేసింది, సో దగ్గుతుంది. వేడిగా టీ విత్ 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 స్మైలీ గుడ్డే బిస్కుట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఏది గుడ్డే బటర్ ఇదేదో వేరేగా వచ్చింది. ఇప్పుడు వేరేగా వచ్చింది. ముందు నాకు ఇంకా మాన్యాకి స్మైలీ వచ్చింది. ఫస్ట్ రకరకాల టైప్స్ బాగున్నాయి తినడానికి, టేస్టీగా. సో మనం తాగేద్దాము. చిన్న స్మైలా. మా అమ్మ ఇప్పుడు బట్టలు తీసుకుని వస్తుంది వాషింగ్ మెషిన్ లో వేయడానికి. ఆబ్వియస్లీ పని చెయ్యాలి. వేసేసింది వాషింగ్ మెషిన్ లోపలికి, కానీ ఫిట్ అవ్వట్లేదు అసలే కదా. చాలు ఇప్పుడు తోసేస్తుందమ్మా వాషింగ్ మెషిన్. ఓహో, వాషింగ్ మెషిన్ కి రైడ్ అవుతుంది. లస్సీ తాగుతావా? పటియాల లస్సీ తాగుతావా? తాగని ఇంకా అసలు లస్సీని ముట్టుకోను. ఓహో, ఇప్పుడు ఇందులో ఏదో వేస్తున్నా. నాకెందుకు? అమ్మ ఇప్పుడు ఏరియల్ వాషింగ్ మెషిన్ పౌడర్ వేస్తుంది. అంటే వాషింగ్ పౌడర్ సారీ, దాంట్లో వేసేసింది. కూడా వేస్తాను. ఎన్ని స్పూన్లు వేయాలి దీంట్లో? అలాగే లేదు, కొంచెం బట్టలు ఎక్కువ. ఓకే, ఇది నా వాషింగ్ మెషిన్ అయితే చిన్నది, ఎందుకంటే చాలా బటన్స్ ఉన్నాయి కదా. చూడు, ఆ బటన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కదా సైడ్ లో చిన్నవి. వేసాను వాషింగ్ మెషిన్ లో అన్నీ. అండ్ ఇప్పుడు సెలెక్ట్ చేసేసి వాషింగ్ మెషిన్ స్టార్ట్ చేసే కదా. ఆగే బాబు, ఏం సెలెక్ట్ అవ్వలేదు? ఏం అవ్వలేదు సెలెక్ట్? ఓకే, కొంచెం బట్టలు ఎక్కువ ఉన్నాయి. అంటే వైజాగ్ ఉన్నాను కదా, సో వచ్చిన తర్వాత అన్ని బట్టలన్నీ బెడ్షీట్లు గషాను అన్ని తీసి పెట్టేశాను. సో ఇది ఆన్ చేసి మానగా దీన్ని పని చేస్తుంది. అండ్ నేను నా మానంగా ఉల్లిపాయలు కట్ చేసి రైతా చేస్తాను. వాళ్ళు బిర్యానీ తెస్తారు నాగి అన్నారు. సో అందుకోసం బయట నుంచి బిర్యానీ వస్తుంది, డబల్ మసాలా బిర్యానీ అంట. సో దానికోసం అని రైతా ఉండకపోతే స్పైసీ మసాలా ఎక్కువ ఉంటుందని అది చేస్తాను ఇప్పుడు. అండ్ దెన్ నాకేం పనిలేదు, ఇంకా ఎడిటింగ్ చేసుకోవాలి, కూర్చొని ఎడిటింగ్ చేయలేదు. సో అవన్నీ చేసుకుంటాను పన్నాడు. వాషింగ్ మెషిన్ ఆన్ చేస్తాను, పెట్టేసాను. మానంగా ఇది అవుతుంది. నా మానంగా నేను నా పని చేసుకుంటాను. ఇప్పుడు చాలా చల్లగా ఉంది వెదర్. హైదరాబాద్లో ఎండ ఉంది కానీ ఎండ పెద్దగా లేదు. ఐ మీన్ గట్టిగా ఎండ ఉంటుంది అలాగేం లేదు. వైజాగ్లో వర్షం పడుతుందంట. నిన్న తమ్ముడు ఫోన్ చేసి అన్నాడు మధ్యాహ్నం బాగా వర్షం పడింది అని. మరి తెలీదు, హైదరాబాద్లో వర్షం గట్ట ఏం లేదు, చలి మాత్రం బాగా ఉంది. సో సూపర్గా చలేసిస్తుంది. నేను ఇవాళ జాకెట్ కూడా ఏం వేయలేదు, సింపుల్ ఫుల్ స్లీవ్స్ వేస్తున్నాం కదా, జాకెట్ వేయలేదు. చలి బాగా ఉంది. నేను ఇప్పుడు వాషింగ్ మెషిన్ పెట్టేసి కొంచెం బయటికి వచ్చాను. పొద్దున్న నుంచి బయటికి రావడానికి భయం వేసేస్తుంది చలి కోసం అని. సో ఇప్పుడే బయటికి వచ్చాను చూడడానికి, చల్లేస్తాను. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాను. మన తలుపులు గట్ట వేసేసి ఫ్యాన్ కూడా మేము వేయలేదు, చూడగలుగుతాం మీరు. ఫ్యాన్ వేయకుండా అలాగే కూర్చున్నాము. నేను అవసరం అనిపించట్లేదు ఫ్యాన్ వేయడం. ఎనీవేస్ నేను ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. మాన్య దాని క్లాస్ చేస్తుంది, నేను ఎడిటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను రైతా తయారు చేస్తాను. 12 o'clock అయింది అండ్ ఉల్లిపాయలు కట్ చేస్తాను. గడ్డ పెరుగు వేసేసి రైతా తయారు చేస్తున్నాను మా బిర్యానీ కోసం. నాకు ఇంకా వెళ్ళలేదు బిర్యానీ తేయడానికి, సో వెళ్తారు ఇంకొక 5-10 minutesలో. నేను తొందరగా వెళ్ళకపోతే బిర్యానీ అక్కడ తక్కువే చేస్తారు. చిన్న దానికి కర్రీ షాప్ లాంటిది, కర్రీ పాయింట్ లాంటిది, అక్కడి నుంచి తెచ్చుకుంటాం అనుకుంటున్నాం. సో ముందు చాలా ఆల్మోస్ట్ కొత్తలో వచ్చినప్పుడు అక్కడి నుంచి తెచ్చివ్వను, దాంతో తేవడం మానేసాము. సో మళ్ళీ ఇంకొక ట్రై చేస్తున్నారు అక్కడి నుంచి. బిర్యానీ మసాలా ఉంటుంది కదా, సో నాగికి టేస్టీగా ఉంటుంది. నాకు కారం ఉంటుందేమో అని మేము పెరుగు దంచుకొని తింటాము. సో పెరుగు రెడీ చేస్తాను మనకి రైతా.
అండ్ ఇప్పుడు పక్కన పెట్టేస్తాను. ఇది నానుతుంది కాసేపు, ఒక 1 hour ఎలాగో మా దగ్గర క్లాస్ ఉంది ఇంకా కదా, లోపల ఇది నానిపోతుంది. అండ్ నేను ఇక్కడ నా గిన్నెలు ఉన్నాయి కదా, ఇవన్నీ సవరిస్తాను, పెట్టేస్తాను దాని ప్లేసెస్లోని, నా పని చేసేసుకుంటాను. ఎడిటింగ్ అయిపోయింది కంప్లీట్గా, కంప్లీట్లీ ఎడిటింగ్ చేస్తాను, ఓన్లీ అప్లోడ్ చేయాలి. సో కాసేపు వరకు అప్లోడ్ చేస్తాను మధ్యాహ్నానికి లంచ్ అయిన తర్వాత. బట్టలన్నీ ఆడపెట్టేసాను పైన, ఇప్పుడు బయటను ఇక్కడ నుంచి అవన్నీ చివరిదాకా ఉంది. ఆయన లుంగీలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే కిందసారి వదిలేసి వెళ్ళిపోయాను. ఆ లుంగీలు అన్నీ ఇప్పుడే ఉతికాను, ఇంకా వీళ్ళు పడేసి వెళ్ళిపోయాను అలా ఎట్టేసి. అండ్ అది ఉండిపోయింది ఇంకాను. సరే ఇప్పుడు అన్ని నెమ్మదిగా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ప్లేట్స్ పెట్టేద్దాం తీసుకుని వెళ్ళి లంచ్ కోసం అని. టైం అయిపోతుంది కానీ నెమ్మదిగా సర్దేస్తాను. 12:40 అయిపోయింది. సో నెమ్మదిగా అన్ని సర్దుతూ ఉంటే నాగి బిర్యానీ పట్టుకొని వస్తారు, తినేవచ్చు ఇంకొక అరగంటలో. బట్టలన్నీ ఇప్పుడు మట్టి పెడుతున్నాను. నిన్న ఉతికాను కదా వాషింగ్ మెషిన్ లో, కొన్ని బట్టలు నిన్న ఉతికాను, మనం వేసుకొని వచ్చినవి మాస్కులు అవన్నీ ఉతికాను. అండ్ ఇవన్నీ ఈ టీషర్ట్లు అవన్నీ కింద స్థాయి నుంచి ఉండిపోయిన బీన్లోని. సో ఇవన్నీ నిన్న ఉతికేసి ఆడపెట్టేశాను. అండ్ ఇప్పుడు కొన్ని ఆడపెట్టేసాను, ఇంకా ఉన్నాయి రేపటికి, అవి కూడా చూసుకోవాలి. రోజు ఇప్పుడు బట్టలు మోస్ట్లీ ఉతకడం ఉంటుంది 5 దాకా. ట్రాక్ ప్యాంట్లో అన్ని మడత పెట్టేస్తే నాది ఇంకా రాలేదు. నేను గిన్నెలు అవన్నీ సర్దిస్తాను, బట్టలు ఆరిపెట్టేసాను. ఇవి మడత పెట్టేస్తే ఈ పని కూడా అయిపోతుంది, ఖాళీగా కూర్చోవడం. సో మడత పెట్టేస్తున్నాను ఇప్పుడు. అండ్ మా అన్నయ్యకి ఇప్పుడు ఈవీఎస్ క్లాస్ నడుస్తుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది, 12:45 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది దానికి క్లాస్ కంప్లీట్ అవ్వడానికి. నేను చదువుకుంటుంది ఇప్పుడు. ఏమైంది గోక్కుంటున్నావు? తాము కుట్టిసిందా? ఆల్ అవుట్ ఆన్ చేయడానికి అక్కడ మేము ఒకటే ప్లగ్ ఉంది చూసారా, ఆల్ అవుట్ పెట్టడానికి అవ్వదు. అండ్ నాకు వచ్చేసారు తీసుకొని లంచ్ బిర్యానీ. మానిత క్లాస్లో అడుగుతున్నారు ఏదో చదువుకోవడానికి. సో చదువుకుని షూ 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 అంటుంది. అయ్యి వచ్చేసారి బిర్యానీ తీసుకొని. ఇప్పుడు అవుతుంది 3 o'clock. అండ్ నేను గిన్నెలన్నీ తోమేసి క్లీన్ చేసేసి అన్నీ పడుకుని సోఫా మీదే పడుకున్నాను. మా అన్నయ్య ఇంకా నాగి ఆ రూమ్లో పడుకున్నాను. నేను ఆ రూమ్లో పడుకున్నాను కానీ పడుకోలేకపోయాను, ఎందుకంటే నాగి ఎంత గట్టిగా స్నోరింగ్ చేస్తున్నారు. దట్ నా వల్ల కాలేదు. నేను కోసం బయటికి వచ్చాను పడుకోవడానికి, నా వల్ల కాదు, అస్సలు వల్ల కాదు. నిద్ర వచ్చేస్తుంది కానీ తన స్నోరింగ్కి నాకు నిద్ర తేలిపోతున్నాయి. సో అందుకోసమే ఇక్కడికి వచ్చి శుభ్రంగా ఇప్పుడు పడుకుని పోతాను. అప్లోడ్ వీడియో చేసుకొని 1 గంట రెస్ట్ తీసుకుంటాను. అండ్ దెన్ లేచాక మిగతా పని నైట్కి ఏం చేయాలో ఏం లేదు తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ కాసేపు రెస్ట్ తీసేసుకుంటాము. ఇంకా మార్నింగ్ ఈరోజు నేను తొందరగా లేచిపోయాను, 5:30కే లేచిపోయాను. పడుకుని పోతాను అందుకోసమే. 5 అయింది ఇప్పుడు. ఆయన నేను మాన్యాకి లేపుతాను, లేపితే అది పైకి వెళ్తుంది, చలేసేస్తుంది. ఫ్యాన్ బంద్ చేసేసాను. బయట ఎండగా ఉంది కానీ స్టిల్ చలి వేసేస్తుంది. నాకు ఎందుకో కొంచెం కళ్ళు తిరుగుతుంది. నేను మాన్యాకి లేపేసి దానికి రెడీ చేసి పంపించేస్తాను. మాన్య పైకి ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్తుంది. బాయ్, ఎంజాయ్. 6:30 అవుతుంది అండ్ మాన్య ఇంకా రాలేదు ఆడుకుంటుంది పైన. ఇంకా 7 o'clock టైమింగ్ ఇచ్చాను. సో 5 to 7 2 hours ఆడుకుంటుంది. అది దానికోసమే ఇప్పుడు దాకా నాగి ఇంకా పడుకున్నారు. మార్నింగ్ ఇవాళ నాగి పడుకోలేదు, తను ఏదో మూవీ ఏదో చూడడం కూర్చుని పోయారు, ఇంకా పడుకోలేదు. అందుకోసమే ఇప్పుడు శుభ్రంగా పడుకున్నాను, ఇంకా లేపట్లేదు. 6:30 కదా అయింది, 7:30 నుంచి ఆఫీస్ టైం ఉంది. నేను నా మానంగా కొంచెం కూర్చొని చిప్స్లు తింటున్నాను. ఆకలేస్తుంది నాకు, చిప్స్ తింటున్నాను కూర్చొని. నేను ఇప్పుడు ఏం పనిలేదు కదా, కాఫీ తాగేసాను అని ఇప్పుడు చిప్స్ తింటున్నాను. మాన్యా వచ్చాక మళ్ళీ దానికి స్నాక్స్ ఇస్తాను తినడానికి. అండ్ టీ కూడా తాక్కుంటాము. హోంవర్క్ ఏమైనా ఉంటే చూడాలి, నేను ఇంకా చూడలేదు హోంవర్క్ ఫోన్లో ఏమి ఇచ్చారని, చేయిస్తానని నేను. అండ్ నైట్కి ఎలాగో మాకు డిన్నర్ పెద్దగా లేదు, ఎందుకంటే ఆగి బిర్యానీ తెచ్చాను చెప్పాను కదా, కొంచెం ఉండిపోయింది, తను తినేస్తారు. నేను ఇంకా మాన్య బ్రెడ్ తినుకుంటాము. సో బ్రెడ్ బటర్ జామ్ అంతే, లైట్, ఇంకేం కాదు. బస్ జస్ట్ కూర్చొని రిలాక్స్ అవుతున్నాను నేను ఇప్పుడు ఫిల్టర్ కాఫీ తీస్తున్నాను. సో కింద ఆల్రెడీ పొడి వేసాను, చూడగలుగుతారు మీరు, వేసేసి నొక్కేసాను. నేను ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టేసాను నా కెటిల్లో. నేను ఇప్పుడు పోసేస్తాను ఫుల్. ఒక 5-10 minutesలోనే ఫిల్టర్ కాఫీ అంటే ఫిల్టర్ అయిపోతుంది. నిండిపోయింది. ఓకే, ఎక్కువ నిండిపోయింది. సో ఇప్పుడు కప్పను, కాసేపు తర్వాత కప్పుతాను, వదిలేస్తాను అలాగేను. నా దీన్ని
కొంచెం కప్పేసి వదలడం అయిపోతుంది. మా అమ్మ ఇప్పుడు చాలా എനിക്ക് టీ రెడీ చేస్తుంది. ఎస్, టీ హోమ్ మేడ్ టీ అంట. హోమ్ మేడ్ టీ, నా హ్యాండ్ మేడ్. ఓకే, అయితే ఎక్కువ కడక్ ఉంటది. కొంచెం కడక్ ఉందిలే, ఎక్కువ నీకు బాగాలేదు కదా హెల్త్, కడక్ చేస్తాను. అద్రక్ అవన్నీ వేసేసి. సో ఇది నా కప్ చిన్నది, ఇది అమ్మ కప్. పెద్ద కప్పులో ఎంత టీ ఉంది, టీ కింద ఉంటుంది. నాకు అమ్మది సేమ్. ఇంకా ఇంత టీ ఉంది, ఎవరు తాగుతారు? రేపు మార్నింగ్ కి, నాకు రేపు మార్నింగ్ కి కావాలి కదా. ఓకే ఫైన్, అది ప్రాబ్లమ్ సాల్వ్ అయితే. ఇప్పుడు టీ పార్టీ అవుతుంది మాకు. ఇప్పుడు అవుతుంది 10:30 అండ్ మేము బెడ్రూమ్ కి వస్తాం. రుమాల్ మీద ఉంచుకో, మళ్ళీ రుమాల్ కోసం పరిగెత్తామండి. ముక్కు కాలిపోతుందా నేను గట్టి గోకి. సో జలుబు చేసి దగ్గు, ఇప్పుడు దగ్గుతుంది కూడా. స్వెటర్ బాగా చలేస్తుంది. సో స్వెటర్ వేసుకొని పడుకోవాల్సి వస్తుంది నాకు, అంతలా చలి. నేను వేసుకుంటాను, నాది ఉంది కదా, ఆబ్వియస్లీ వేసుకుంటాను, డౌటే లేదు అందులో. చాలా చలిగా ఉంది. సో డిన్నర్ చేస్తాము. బిర్యానీ కొంచెం ఉండేదని చెప్పాను కదా, నాగి వద్దని అతను తినరు అని. సో నేను ఇంకా మానే అది తినేసాము కొంచెం చేసుకొని. ఆయన ఇప్పుడు వచ్చాము బెడ్రూమ్కి పడుకోవడానికి. కాఫీ తాగుతారేమో అడుగుతూ నాగి వద్దన్నారు. సో పెట్టేసాను కాఫీ, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను. సో కాఫీ చేస్తాను ముందు నుంచి, ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడు వచ్చి పడుకుంటాను. ముందు స్వెటర్లు అవన్నీ వేసుకున్నాను, మానేసుకొని వేసేసుకున్నాను స్వెటర్ ఆల్రెడీ. పింక్ కలర్, పింక్ స్వెటర్. నేను కూడా నా స్వెటర్ తీసాను, గ్రే కలర్. నా చిన్నప్పుడు ఇది కూడా అలాగే అనుకున్నాను, కాలేజ్ టైందే. సో కాలేజ్ కాదు, నా స్కూల్ టైంది ఇది. స్కూల్ టైం ఫిట్ అవుతుంది, నాకు స్కూల్ టైం లేదు. అవును, అప్పట్లో సన్నంగా ఉండేదాన్ని కాబట్టి ఫిట్ అయ్యాను. మధ్యలో లావ్ అయిపోయాను కదా, సో ఫిట్ అవ్వదు, పక్కన పడేసేపు మళ్ళీ ఫిట్ అవుతుంది. సన్నం అయిపోయాను కదా, మళ్ళీ ఫిట్ అయిపోతున్నాను. నేను స్వెట్ కూడా వేసేసుకుంటాను. ఒక ప్రాఫిట్ ఉంది, నేను నీ మోత అయితే ఏం ప్రాఫిట్ ఉంది నీకు? లూజ్ బట్టలు నాకు టైట్ అవుతుంది, అది నా కోసం సంతోషం. 11:30 అయిపోయింది అండ్ ఇప్పుడు ఇంకా మేము పడుకోలేదు. ఇప్పుడు దాకా తారకమైతే చూసుకున్నాము అండ్ కొంచెం గేమ్ నేను ఆడుతున్నాను. మాన్య షార్ట్స్ కూడా చూసింది. అండ్ ఏంటి B612 ఏదో చూస్తుంది, అది కూడా పడుకోలేదు ఇంకా. అండ్ ఇప్పుడు మాన్యకి నేను 2 దుప్పట్లు కప్పుకుంటున్నాను. చూడగలుగుతారు మీరు, లోపల దుప్పటి ఉంది మాన్యకి. అండ్ దెన్ పైన ఇంకొక బ్లాంకెట్ సేమ్ నాది కూడా, ఇదొకటి. అండ్ దానిపైన ఇదొకటి అండ్ స్వెటర్. సో స్వెటర్ 2 దుప్పట్లు కప్పుకొని పడుకుంటున్నామంటే మీరు ఊహించుకోగలుగుతారు మాకు హైదరాబాద్లో ఎంత చలిగా ఉందని. అండ్ ఫ్యాన్ నడుస్తుంది, చూడగలుగుతారు, ఫ్యాన్ నడుస్తుంది. ఎందుకంటే ఫ్యాన్ నడుస్తుంది, మాకు సౌండ్ ఫ్యాన్ది ఉండాలి, లేకపోతే నిద్ర పట్టదు. సో బయట సౌండ్స్ ఎక్కువ వినిపిస్తాయి. అండ్ నాగి ఏమో ఫోన్లో ఉంటారు. సో దాంతోపాటు ఆ ఫోన్ కాల్స్ లోపలికి రాకూడదు కాబట్టి ఆ ఫ్యాన్ ఆన్ చేశాను. తనలో చేస్తుంది. మేము పడుకుంటున్నాము. నాకు పడుకోవడానికి 4 గంటలు పడుతుంది, ఎందుకంటే మాన్యాకి పడుకోపెట్టి నేను పడుకుంటాను కాబట్టి నాకు ఇంకొక ½ అన్ అవర్ పడుతుంది ఇంకాను. సో చక్కగా కప్పేసుకుంటున్నాం 2 దుప్పట్లు. ఆహాహా, రెచ్గా ఉంటుంది కప్పుని పడుకుంటే, సూపర్గాను. అండ్ ఇప్పుడు చెప్పాను కదా 11:35. సో ఎనీవేస్ వ్యూవర్స్, అండ్ ఇవాళ వీడియో కొడుతూనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో. నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ నా వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్త వ్యూస్ ఉన్నవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుగుతుంది రోజు తప్పుడు దాకా. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ, స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్, బాయ్.